ఓం నమః అండి అందరికీ. నా పేరు రాధా. నేను ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మనందరం రోజు గంటల తరబడి ఫోన్ చూస్తాం కదండి ఒకే దగ్గర కూర్చొని. అప్పుడు మన బాడీ పార్ట్స్ అన్నీ బిగుసుకుపోయి పెయిన్స్ వస్తాయండి. కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, నెక్ స్ట్రెయిన్ అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది కదండి. వాటి కోసం నేను కొన్ని వార్మప్స్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగోండి, కళ్ళు చేస్తున్నాను, అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, పైకి మెల్లిగా పైకి చూస్తూ కిందకి చూస్తున్నాను. ఇప్పుడు సైడ్ టు సైడ్ చూస్తున్నానండి. స్లోలీ చేయాలండి. అలాగే రొటేషన్ చేస్తానండి. సర్కిల్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు జిగ్జాగ్లో చూస్తున్నాను. అలా టైట్గా ఒకసారి చేశాను. నెక్ అప్ అండ్ డౌన్ అండి. ఇన్హీల్ అప్, ఇన్హీల్ బ్యాక్ బెండింగ్, ఎక్సీల్ ఫార్వర్డ్ బెండింగ్. ఇవన్నీ ఒక్కొక్క 5 టైమ్స్ చేసుకుంటే రిలీఫ్ ఉంటుందండి. సైడ్ టు సైడ్, సైడ్ బెండింగ్స్. బ్యాక్ బెండ్ చేసి హాఫ్ సర్కిల్, హాఫ్ రొటేషన్ చేస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. యాంకిల్ రొటేషన్ చేస్తున్నానండి. తర్వాత యాంకిల్ పైకి కిందికి అంటున్నానండి. ఇప్పుడు చేతులు, పిడికిలు బిగించి అలా వదులుతున్నాను. తర్వాత పామ్స్, అరచేతులు పైకి కిందకి, అలా పైకి బాగా గట్టిగా స్ట్రెచ్ చేస్తే హాయిగా ఉంటుందండి. ఇప్పుడు మోచేతులు, అలా అన్నీ ఒక్కొక్క 5 టైమ్స్ చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ బెండ్ చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుందండి. ఇప్పుడు చేతులు రిలీఫ్ అవుతాయండి. అలా పైన వెనకాలకి పెట్టేసుకొని బెండ్ చేస్తే. చూడండి, తాడాసన. బాడీ అంతా స్ట్రెచ్ చేస్తాం పైకి. చేతులు హాయిగా అనిపిస్తుందండి అలా చేస్తే. ఇలా చేస్తే కూడా చేతులకి బాగా రిలీఫ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు తాడాసనాలో ట్విస్టింగ్ చేస్తానండి. ఇలా బ్యాక్ బోన్ అంతా ట్విస్ట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పెయిన్ తగ్గుతుందండి. అందరూ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్